అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో ఛందస్సు పట్ల పరిజ్ఞానము, పురాణ జ్ఞానము బాగా కలిగి ఉన్న బావమరదళ్ళు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఓ రోజు మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత అటుగా వెళ్తూ ఉన్న మరదల్ని చూసి బావ పిలిచి సున్నం తీసుకురా అని అడుగుతున్నాడు. ఎలా అడిగాడంటే, పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి ప్రేమతోడుత పెంచిన పెద్ద బిడ్డ సున్నమించుక తేగదే సన్నుతాంగి అని పిలిచి సున్నం తెమ్మన్నాడు. ఇక్కడ మనకి వెంటనే అర్థమయ్యే పదం మాత్రం సన్నుతాంగి అని మాత్రం అర్థమవుతుంది. సన్నుతాంగి అంటే, ఓ అందమైన దానా, సున్నం తీసుకురా, సున్నమించుక తేగదే సన్నుతాంగి. ఇదే సన్నుతాంగి దగ్గర సుందరాంగి అని కూడా మనకి కొన్ని పాఠాంతరాలు కనిపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఆ పదం ఖచ్చితంగా ఆ అమ్మాయిని పొగుడుతూ చెప్పిన పదం. సన్నుతాంగి అన్న, సుందరాంగి అన్న ఆమెను సౌందర్యవతిగా వర్ణిస్తూ చెప్పిన పదం. ఇంతవరకు అర్థమవుతోంది. మరి పైన చెప్పిన ఆ పదాలన్నిటికీ అర్థం ఏమిటి అని అంటే, అది పురాణ జ్ఞానం కలిగి ఉన్న కారణం చేత మరదలికి మాత్రం వెంటనే అర్థమైంది. తిట్టాడా పొగిడాడా బావా అని. పైకి మాత్రం పొగిడినట్టే ఉంది సన్నుతాంగి అన్న, సుందరాంగి అన్న. మరి పద్యం అంతా ఆలోచిస్తే బావ ఏమని పిలిచాడు అంటే, పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి ప్రేమతోడుత పెంచిన పెద్ద బిడ్డ. పురాణ జ్ఞానం కలిగి ఉండి వీటన్నిటిని సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు పర్వతశ్రేష్ఠ పుత్రిక, ముందు పర్వత శ్రేష్టం ఏమిటో తెలియాలి. పర్వతాలన్నిటిల్లో కల్లా శ్రేష్టమైన పర్వతం ఏమిటా పర్వతం? హిమాలయ పర్వతం. పర్వతశ్రేష్ఠ పుత్రిక, హిమాలయ పర్వతం యొక్క పుత్రిక అంటే పార్వతీదేవి. పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి, పార్వతీదేవి యొక్క పతి పరమశివుడు. సరే, పతి తరువాత విరోధి, శివునికి విరోధి అయినవాడు, శత్రువు అయినవాడు. ఎవరు శత్రువు అని అంటే, తపస్సును భంగం చేయడం కోసం మన్మధుడు బాణం వేస్తాడు కదా, కాబట్టి పరమశివునికి విరోధి అని మన్మధుడిని తీసుకోవాలి ఇక్కడ. పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అంటే ఇంతవరకు మన్మధుని దాకా వచ్చాం. ఇప్పుడు అన్న పెండ్లాము అంటే మన్మధుని యొక్క అన్న, ఆయన పెండ్లాము భార్య. మన్మధునికి అన్నగారు ఎవరు అంటే బ్రహ్మగారు మన్మధుని అన్నగారు. ఇద్దరూ కూడా మన్మధుడు అలాగే బ్రహ్మ ఇద్దరూ కూడా విష్ణుమూర్తి నుంచి పుట్టినవారు. విష్ణుమూర్తి నుంచి బ్రహ్మ మొదటగా ఉద్భవిస్తే తరువాత మన్మధుడు పుడతాడు. కాబట్టి మన్మధుని కంటే పెద్దవాడు బ్రహ్మగారు కాబట్టి అన్న అంటే బ్రహ్మ. బ్రహ్మగారి యొక్క పెండ్లాము భార్య అంటే సరస్వతీదేవి. అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి, అన్న పెండ్లాము యొక్క అత్త అంటే సరస్వతీదేవి యొక్క అత్త. ఎవరు సరస్వతీదేవి యొక్క అత్త? మరి బ్రహ్మగారు కొడుకైనప్పుడు సరస్వతీదేవి కోడలవుతుంది. మరి కోడలికి అత్తగారు ఎవరవుతారు? విష్ణుమూర్తి యొక్క భార్య అయిన లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి అన్నమాట. అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి. అత్తెవరు? శ్రీ మహాలక్ష్మి అయితే శ్రీ మహాలక్ష్మిని కన్న తండ్రి. ఎవరు కన్నది అంటే పాలసముద్రం. సముద్రం నుంచి పుట్టింది కదా లక్ష్మీదేవి. ఆ సముద్రుడు ప్రేమతోడుత పెంచిన పెద్ద బిడ్డ. ఆ సముద్రుడు ప్రేమగా పెంచుకున్న ఓ పెద్ద కూతురా, సున్నమించుక తేగదే సుందరాంగి. ఇంతకీ సముద్రుడు యొక్క పెద్ద కూతురు ఎవరు అంటే జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి అంటే మన మామూలు భాషలో చెప్పుకోవాలి అంటే దరిద్ర దేవత అంటాం. ఇంతకీ ఈ బావ ఈ మరదల్ని చివరికి వచ్చేసరికి ఏమని సంబోధించారు అంటే, ఓ దరిద్రం మొహందానా, సున్నం తీసుకురా అని అన్నాడు. పైకి మాత్రం స్తుతిస్తున్నట్టుగా కనిపించడం కోసం సన్నుతాంగి అని చివరిలో సంబోధన పడేశాడు. ముందు చెప్పిన వివరణ అంతా కూడా దేనికి చివరికి దారి తీస్తోంది అని అంటే, మరదల్ని ఓ దరిద్రపు మొహందానా కాస్త సున్నం తీసుకురా అని అన్నాడు బావ. ఇప్పుడు పద్యం మరొకసారి చూద్దాం. పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి
ప్రేమతోడుత పెంచిన పెద్ద బిడ్డ సున్నమించుక తేగదే సుందరాంగి అని ఈ బావ వేసిన ఈ పురాణం అంతా చుట్టూ తిరిగిన ఈ సంబోధన ఏదైతే ఉందో తనని ఏమని పిలిచాడో అంతా అర్థం చేసుకున్న మరదలు చక్కగా సమాధానం చెప్పింది. అంతే చక్కగా బావను కూడా తిట్టింది. ఏమని తిట్టిందో తెలుసుకునే ముందు మీరు గనక సాహితీ కౌముది ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మరదల సమాధానం. లోపలికి వెళ్ళింది, ఏమీ అనలేదు. నన్ను ఇంత మాట అంటావా అని ఏమీ అనలా. లోపలికి వెళ్ళింది, సున్నం తీసుకొచ్చింది. సున్నం తీసుకొస్తూ ఇస్తూ ఈ మాటలు అంటోంది. ఏమనంటే, శతపత్రంబుల మిత్రుని సుతు చంపిన వాని బావసూనుని మామన్ సతతము తలపై దాల్చడి సుతువాహన వైరి వైరి సున్నం బిదిగో అని సున్నాన్నిచ్చిందిట. ఏమనిచ్చింది సున్నము అంటే, ఇప్పుడు కూడా మళ్ళీ అదే పురాణాల వెనకాల మనం ఆ సంబంధాల వెనకాల పడితే ఏమని సంబోధించిందో మనకు తెలుస్తుంది. ఏమంటోంది? శతపత్రంబుల మిత్రుడు. శతపత్రము అంటే పద్మము అని అర్థం. ఆ పద్మము యొక్క మిత్రుడు. పద్మాలు ఎవరి రాకతో వికసిస్తాయి? సూర్యుని యొక్క రాకతో వికసిస్తాయి. కాబట్టి మిత్రుడు అంటే ఇక్కడ సూర్యుడు అని అర్థం తీసుకోవాలి. శతపత్రంబుల మిత్రుడు. మిత్ర శబ్దానికి సంస్కృతంలో సూర్యుడు అనే అర్థం కూడా ఉంది. శతపత్రంబుల మిత్రుని సుతు చంపిన. సూర్యుని యొక్క సుతుడు అంటే కొడుకు. సూర్యుని యొక్క కొడుకు ఎవరు? కర్ణుడు. ఆ కర్ణుణ్ణి చంపిన వాని, కర్ణుణ్ణి చంపింది అర్జునుడు. అలాంటి అర్జునుని యొక్క బావ. అర్జునుని బావ ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. శతపత్రంబుల మిత్రుని అంటే సూర్యుని యొక్క సుతు కుమారుణ్ణి చంపినవాని, కర్ణుణ్ణి చంపినవాని అంటే అర్జునుని యొక్క బావ శ్రీకృష్ణ పరమాత్మ. సూనుని మామన్, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సూనుడు. సూనుడు అంటే ఇక్కడ మళ్ళీ మనం మన్మధుడు అని అర్థం తీసుకోవాలి. విష్ణుమూర్తి యొక్క కొడుకు మన్మధుడు. కాబట్టి అలాంటి మన్మధుని యొక్క మామగారు. మామగారు అంటే ఇక్కడ మేనమామ అని అర్థం చేసుకోవాలి. ఎవరు మేనమామ అవుతారు? తల్లి తమ్ముడు కానీ అన్న కానీ మేనమామ అవుతారు. ఇక్కడ మన్మధుని యొక్క తల్లి ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి తోడబుట్టిన వాడెవరు అంటే చంద్రుడు. ఇద్దరు సముద్రం నుంచి పుట్టినవారే. కాబట్టి లక్ష్మీదేవి చంద్రుడు ఇద్దరు కూడా తోబుట్టువులు అన్నమాట. అందుకే మనం చంద్రుణ్ణి చందమామ అని అంటారు. లక్ష్మీదేవి మనకి తల్లి. మరి మన తల్లి యొక్క తమ్ముడు కానీ అన్నయ్య కానీ మనకేమవుతారు? మావయ్య అవుతారు. అందుకనే చంద్రుణ్ణి చందమామ అని పిలుస్తాము అంటారు. మనకే కాదు, మన్మధుడికి కూడా మేనమామ అవుతాడు చంద్రుడు. అలాంటి మామన్ చంద్రుణ్ణి సతతము తలపై దాల్చడి, నిరంతరము కూడా తన శిరస్సు మీద ధరించేటువంటి వాడు. ఎవరు? చంద్రరేఖను నిరంతరము తన శిరస్సు మీద ధరించేవాడు అంటే పరమశివుడు. అలాంటి పరమశివుని యొక్క సుతుడు అంటే వినాయకుడు. సుతు వాహన, వినాయకుడి యొక్క వాహనము అంటే ఎలుక. దాని యొక్క వైరి, ఎలుక యొక్క వైరి అంటే శత్రువు. ఎలుక యొక్క శత్రువు పిల్లి. మళ్ళీ వైరి అంటే పిల్లి యొక్క వైరి. పిల్లి ఎవరికి శత్రువు? కుక్క. ఇలా సుతు వాహన వైరి. వినాయకుని వాహనమైన ఎలుకకి శత్రువైన, పిల్లికి శత్రువైన ఆ కుక్క ఏదైతే ఉందో, ఓ కుక్క సున్నం బిదిగో అని సున్నాన్నిచ్చిందట మరదల పిల్ల. పద్యం మరొకసారి చాలా జాగ్రత్తగా చూద్దాము. శతపత్రంబుల మిత్రుని సుతు చంపినవాని బావ సూనుని మామన్ సతతము తలపై దాల్చడి సుతు వాహన వైరి సున్నం బిదిగో అని ఇంత చక్కగాను సమాధానం చెప్పింది. ఇలాంటి వాటిని చూసే సామెతలు సరిగ్గా సరిపోతాయి అని అనిపిస్తుంది. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టుగా బావ ఎంతో చాకచక్యంగా మరదలు పిల్లని ఓ దరిద్రపు మొహందానా అని తిడితే, మరదలు అంతే చాకచక్యంగా అంత దెబ్బ కొట్టింది. ఓ కుక్క, ఇదిగో సున్నం తీసుకో అని ఇచ్చింది.
ఇది వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ. ఈ సంభాషణ భార్యాభర్తల మధ్య జరిగినట్లుగా, ఒక వేశ్యావిటుడు మధ్య జరిగిన సంభాషణగా, అలాగే బావామరదలు మధ్య జరిగిన సంభాషణగా, ఇలా మనకి సన్నివేశం రకరకాలుగా మనకి పుస్తకాల్లో కనిపిస్తుంది. బావామరదళ్ళని చెప్పుకోవడంలో ఒకంత ఔచిత్యం కనిపిస్తుంది. కాబట్టి బావామరదళ్ళ మధ్య జరిగిన సంభాషణగానే మనం చెప్పుకుందాం. ఇది కేవలం సమాధానం గట్టిగా చెప్పడమే కాదు, పైకి పద్యాల పరంగా సమాధానం గట్టిగా చెప్పడమే కాదు, లాక్షణికంగా కూడా సమాధానం గట్టిగానే చెప్పింది. ఎలా అంటే, బావగారు పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న బెండ్లాము అత్తను కన్న తండ్రి ప్రేమ తోడుత పెంచిన పెద్ద బిడ్డ సున్న మించుక తేగదే సుందరాంగి అని తేటగీతి పద్యంలో మరదల పిల్లని సున్నం అడిగాడు. మరి మరదల పిల్లో శతపత్రంబుల మిత్రుని సుతుజంపిన వాని బావ సూనుని మామన్ సతతము తలపై దాల్చడి సుతువాహన వైరి వైరి సున్నం బిదిగో అని కందపద్యంలో సమాధానం చెప్పింది. తేటగీతి వ్రాయడం తేలిక, కందపద్యం చెప్పడం కష్టం. అందుకే కందం వ్రాసిన వాడే కవి అని అంటారు. కందపద్యానికి నియమాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చూడడానికి చిన్న పద్యంలా కనిపిస్తుంది, కానీ దానికి చాలా నియమాలు ఉంటాయి. అన్ని నియమాలను పాటిస్తూ పద్యం వ్రాయడం కష్టం కాబట్టి కందం వ్రాసిన వాడే కవి అని అంటారు. ఇలా లాక్షణికంగా చూసినా కూడా బావని చాలా గట్టి దెబ్బే కొట్టింది మరదలు. ఇది సరదాగా వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ. ఒకసారి 2 పద్యాలని విందాం. పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి ప్రేమ తోడుత పెంచిన పెద్ద బిడ్డ సున్నమించుక తేగదే సన్నుతాంగి. సమాధానం: శతపత్రంబుల మిత్రుని సుతుజంపిన వాని బావ సూనుని మామన్ సతతము తలపై దాల్చెడి సుతువాహన వైరి వైరి సున్నం బిదిగో. పద్యాలు గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సాహిత్యాభిమానులతో ఈ వీడియోను పంచుకోండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.